ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు అందమంతా చూడమంట సూపరో సూపర్ ఆడమంట పాడమంట థ్రిల్లరో థ్రిల్లర్ ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు వయసే చూస్తే కోరి నువ్వు పాడాలంట తబలా చూస్తే కసిగా నువ్వు దక్కాలంట ఫిగరే చూస్తే పాప్ సాంగ్ సాగించాలంట మైకేల్ జాక్సన్ శ్రేయే అది కావాలంట సుందరి ఏ హిస్టరీ స్కూటరే తోలేనే సెక్సులో మనసే తూలుతూ బెర్ముడాస్ వేసేనే బ్యాక్ వీలు పంచర్ అయితే మనం కమ్ము వేసి అతుకుదామా పట్టు వీలు గాలిపోతే మనం పప్పుతో కొడదామా రోజులే ముందంట కన్నులే వెనకంట ఈ జోర్రే ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు అందమంతా చూడమంట సూపరో సూపర్ ఆడమంట పాడమంట థ్రిల్లరో థ్రిల్లర్ ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు స్నానం గదిలోన సారిపోయింది అల్లరి కన్నె పిల్లకు ఇరుకు పట్టింది కులుకులు కలగలుపు పలికెను ఒక పిలుపు నడు ఇరుగుపోయింది ఇంకో ఇరుగు పట్టింది వనజ వస్తే నువ్వే ఒక ఆరో వెయ్యి వన్నెలు చూసి చదగా ఆగాలం వెయ్యి గిరిజ వస్తే కన్నా నువ్వు కిడ్నాప్ చెయ్యి వాళ్ళన్నే వస్తే వాణ్ణి అహనాకం చెయ్యి మార్చిలో వీలైపోయిన సెప్టెంబర్ ఉందిలే లవ్వులో ఫెయిలైపోయిన దేవదాస్ నీవులే నీ చొట్టున మందు కొట్టి ఈ పాటొకటి పడదామా పాటొకటి కావాలని ఇళయ రాజాన్ని అడుగుదామా ఏందిరా కాలేజీ బోరు కొట్టిపోయింది హ్యాపీ ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు అందమంతా చూడమంట సూపరో సూపర్ ఆడమంట పాడమంట థ్రిల్లరో థ్రిల్లర్ ఈ బస్సులే ఆర్టీసీ లోపల క్యూఎంసీ చూడు అరే రుక్మిణి వచ్చింది సిగ్నలే ఇచ్చింది నేడు 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 మ్యాన్ నేనేమైనా నోట్లో చూడుతున్నాను అనుకున్నావా? ఇదివరకే ఆ పిల్ల ఎవరు ఏమిటి అని కనిపెట్టడానికి టీవీలోను పేపర్లోను ప్రకటనలు ఇచ్చాను. 50,000 రూపాయలు అయింది. హాస్పిటల్ ఖర్చు వేరే 50,000. పోతే పోయింది. ఇదంతా నేను అడగకుండా వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి ఆ పిల్ల ఫోటో టీవీలోను పేపర్లోను ప్రకటన ఇవ్వాలంటే ఏమిటర్థం మ్యాన్? డాక్టర్, ఇంట్లో ఉన్న నగా నట్రా పోయి ఇలా చూడండి, జీజీ అని బనీన్స్ డ్రాయర్స్ ప్యాంట్స్ మిగిలాయి. ఈ ప్రెస్ గార్డ్కి ఇవన్నీ అవసరమా?
నా నగలన్నీ పోయినందుకు నాకు బాధ లేదు డాక్టర్. ప్రతిరోజు ఆ అమ్మాయి వల్ల నేను పడే వస్తుందే. ప్లీజ్ డాక్టర్, ఇంకా ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసేలాగా ఆ అమ్మాయి ఫోటోని టీవీలోనో లేక పేపర్స్లోనో ప్రకటన ఇవ్వండి. నో, ఇక మీదట ఆ అమ్మాయి కోసం నయా పైసా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేను. నువ్వే ఆ అమ్మాయిని తీసుకొచ్చావు, ఆవిని నీకే తిరిగి అప్పగించేశాను. ఇక మీద నీ ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం. పర్వాలేదు డాక్టర్, మీరు ఖర్చు చేయకపోతే ఏంటి, నేను నా బ్రెయిన్ యూజ్ చేసి ఆ పిల్ల ఎవరనేది కనిపెడతాను. ఉండు 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 ఉండు. ఏమిటి బ్రెయిన్ యూజ్ చేస్తావు? ఇప్పుడు నేను తిన్నగా F1 పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి, ఇన్స్పెక్టర్ సార్, ఈ అమ్మాయి నా ఇంట్లోనే ఉంది, ఈవిడికి అమ్నీషియా, గతమంతా మర్చిపోయింది, అసలు ఈవిడెవరైంది ఎలాగైనా కనిపెట్టండి అని బతిమాలితే వాళ్లే కనిపెడతారు. ఓకే? తొందరపడక మ్యాన్. నో, సముద్రం పొంగింది, దాన్ని ఏ శక్తి ఎప్పటికీ ఆపలేదు, ఇక కట్టలు తెచ్చుకుంటుంది. హలో, F1 పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చిట్టబాయ్ స్పీకింగ్. ఏం చిట్టబ్బాయ్, నొప్పి గిప్పి ఇప్పుడు ఏం లేవు కదా? డాక్టర్ శ్రీ మాట్లాడుతున్నా. డాక్టర్, ఇప్పుడు బాధ గీధ ఏం లేదు, మామూలుగా హాయిగా ఫ్రీగా ఉంది. ఇక మీదట వెధవేషాలు ఏకయ్యా, వయసు 45 పైన పడింది కదా, ఒళ్ళు దగ్గరుంచుకుని నడుచుకో. డాక్టర్, మా ఆవిడ 10-15 రోజులు ఊరెళ్ళింది. బాగా గ్యాప్ వచ్చిందని వెళ్ళాను. అది ఇంత ట్రబుల్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి డాక్టర్. ఏం లేదు, మన హాస్పిటల్లో ఒక పేషెంట్ పూర్తిగా నయమయ్యేలోగా అర్ధంతరంగా బయటకు వచ్చేసాడు. అతను ఒక ప్రెస్ ఓనరు, పేరు గోపాలకృష్ణ. ఓకే, గోపాలకృష్ణ. అతనికి ఎమ్నీషియా, గతమంతా మర్చిపోయాడు. ఆహా, అందువల్ల తన సొంత పెళ్ళాన్నే ఇది నా భార్య కాదు, అరే రే, ఇది ఎవరో నాకు తెలియదు, ఇది ఎవరో మీరు ఎలాగైనా కనిపెట్టి తీరాలి అని ప్రతి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫోటోతో సహా కంప్లైంట్ ఇస్తున్నాడు. మోస్ట్ పిటబుల్ కేసులో ఉంది. అందుకే ఆ పేషెంట్ మీ స్టేషన్ పక్కకు వచ్చాడనుకో, సీరియస్ గా తీసుకోవద్దు. సరే చూద్దామని మనసు నొప్పించకుండా సలహా ఇచ్చి పంపించేయి. ఓకే? నమస్కారం సార్, నా పేరు గోపాలకృష్ణ. తర్వాత ప్రెస్ లో సక్రమంగా పని జరుగుతుందా? సార్, నేను ప్రెస్ పెట్టుకున్నది కూడా మీకు తెలిసిపోయిందా? జాతకమే తెలుసు, ఫోటో కూడా తెచ్చుంటావే. సార్, ఆంధ్ర పోలీసులు అంతా ఏమో అనుకుంటారు సార్ అందరూ, కానీ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా మీ తర్వాత నేనని మిమ్మల్ని చూసిన తర్వాతే సార్ తెలిసింది. ఇదే సార్ ఆ అమ్మాయి ఫోటో. సార్, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి అమ్నీషియా, కరెక్ట్. గతం అంతా మర్చిపోయింది, రైట్. ఈవిడ గురించిన వివరాలు నేను కనిపెట్టాలి, అంతే కదా? నా ఒళ్ళు పులకరిస్తాను సార్, ఏం చెప్పాలో అర్థం కాదు. నువ్వేం చెప్పక్కర్లేదు. శాంతి శాంతి, నిజంగా మీరు ఒక మేధావి. శాంతి శాంతి శాంతి. జాగ్రత్త. ఇలా చూడు, ఆ అమ్మాయి ఎవరైంది కనిపెట్టడం నా బాధ్యత. నువ్వేం చేస్తావంటే ఎండలో ఎక్కువగా తిరగకుండా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే సార్, కొంచెం త్వరగా. అది నేను చూసుకుంటాగా. సరే సార్. ఇలా చూడు, అప్పుడప్పుడు నిమ్మకాయ రుద్దుకుని స్నానం చెయ్యి. ఎందుకు సార్? అది నీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అమ్మా, వదలండి.
ఇప్పుడు స్నానం చేసి వస్తున్నాను. అందుకే ఫ్రెష్ గా ఉన్నావు. చదువుతాను వినండి. పాలు అమ్మే చిన్నపానకాల గారికి తండ్రి అయిన పెద్ద పానకాల గారి తద్దినం. మన దగ్గర ఉన్నవి ఒక పా అక్షరం, ఒక లు